హాయ్ గైస్, పుష్ప 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 నీ అవ్వ తగ్గేదేలే అన్నట్టు. నాకు తెలుసు రివ్యూ లేట్ అయింది, ఐ నో. బట్ రివ్యూ లేట్ అయింది కానీ హై మాత్రం కొంచెం కూడా తగ్గల. పొద్దున్న చూసిన నేను సినిమా, కాకపోతే రాత్రంతా నిద్ర లేక సినిమా రివ్యూ ఇవ్వలేకపోయినా. బట్ ఇప్పుడు నేను ముందుకు వచ్చి రివ్యూ మాట్లాడుకుందాం. అసలు పుష్ప సినిమాలో ఫ్లాస్ లేవా అంటే చాలా ఉన్నాయి, ఫ్లాస్ ఉన్నాయి. మరి హైస్ లేవా అంటే ఏవైతే ఫ్లాస్ ఉన్నాయో ఆ ఫ్లాస్ని పడుకోబెట్టే హైస్ సినిమాలో ఉన్నాయి. అసలు సినిమా మొత్తం గురించి మాట్లాడుకోవాలనుకుంటే, సినిమా అనే దాని గురించి మాట్లాడుకోవాలంటే ఇలా లేపి ఇలా కాలు మీద కాలేసుకొని తెలుగు సినిమా అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అని ఇలా దర్జాగా చెప్పుకునేటట్టు చేసిండు అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య మనవడిని అని చెప్పుకోవడానికి ప్రూవ్ చేసుకున్నాడు సినిమాలో. చాలా డైలాగ్స్ చాలా ఎవరినో ఉద్దేశించినట్టు, ఒక ఫ్యామిలీని ఉద్దేశించినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి అది ఇంటెన్షన్లా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఆ డైలాగ్స్కి మనోడు చేసిన యాక్టింగ్కి వర్త్ అనిపించింది. అలా మాట్లాడడం కరెక్టా లేదా అనేది పక్క పెట్టండి, కానీ ఆయనకున్న ఇంటెన్షన్లో మాట్లాడుకుంటే, అర్థం చేసుకుంటే దట్ వాజ్ ట్రూ. ఆయనకు అనిపించింది. అయితే ఆయనకి ఇరికించాడా లేకపోతే సుకుమార్ పెట్టిండా అనేది మనకు తెలియదు. కానీ అల్లు అర్జున్ గారు యాక్టింగ్ చూస్తే సామే మామూలుగా లేదు. అసలు మనకు పుష్ప 1లో క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది. షెకావత్ అండ్ పుష్ప వీళ్ళిద్దరు కూర్చొని, నేను ఇట్టా వెళ్ళినా నన్ను పుష్పగాడనే అంటారు, నువ్వు ఇలా వెళ్ళావనుకో నీ కుక్క కూడా నిన్ను గుర్తుపట్టదు, అర్థమవుతుందా, ఇదిరా నా బ్రాండ్ అని అంటాడు, చూసారా? సో ఇట్లాంటి హైస్ ఉన్న ఆ క్లైమాక్స్ని జస్టిఫై చేయాలంటే దానికి డబుల్ ఉండాలి సీన్లు. ఇలా పుష్ప 2లో అంత మంచి సీన్లని జస్టిఫై చేయాలంటే దానికి మించి ఉండాలి. మరి దానికి మించి ఉన్నదా బ్రో అని ఒకవేళ సినిమా చూడడం వల్ల అడిగితే మీకు ఒక క్వశ్చన్ ఉంటే, దాని అమ్మకి మించి ఉన్నాయి. నిజంగా బ్రో, మీరు ఒకవేళ సినిమా చూస్తే మామా మీకు ఇలా ఎక్కుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఇట్లా క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది, విజిలే అనిపిస్తుంది. ఒరే అల్లు అర్జునా లేకపోతే పుష్పరాజా అని అనుకుంటారు మీరు. అల్లు అర్జున్ కాదు, ఖచ్చితంగా పుష్పరాజా అని చెప్పుకోవచ్చు. పుష్పరాజ్ శివతాండవం ఆడిండు. ఇప్పుడు దోస్తుల దగ్గర అన్న అంటే వారి అన్న కాడ ఎట్లుండాలో అట్లా ఫ్రెండ్లీగా, పిల్లల దగ్గర మొగుడిగా, విలన్స్ దగ్గర హీరోగా, సినిమాలో పుష్పరాజ్గా. అసలు ఏమయ్యా నువ్వు ఏంటి, నీకో దండం అయ్యా స్వామి, ఇట్లా చెప్పాలనిపిస్తుంది నాకు అల్లు అర్జున్ గారి గురించి. నేషనల్ అవార్డు వచ్చింది మనందరికీ తెలుసు పుష్ప 1లో నేషనల్ అవార్డు రావడానికి అంతేముందిరా అని కొన్ని డౌట్స్ ఉండే చాలామందికి. సరే వచ్చింది. మరి నిజంగానే నేషనల్ అవార్డు, బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డులో 62 సంవత్సరాల నుంచి రాని అవార్డును దక్కించుకున్న ఈయన మరి ఈ పుష్ప 2 సినిమాల మరి చూపించుకుంటాడా, వీడికి అంత సీన్ ఉందా అని అనుకునే వాళ్ళకి, మరి పుష్ప 1 కాదు అసలు పుష్ప 2కి ఇవ్వాలరా ఏంది అవార్డు అన్నట్టు తీసుకున్నాడు. అసలు అల్లు అర్జున్ గురించి తీసిపోయేటట్టు ఏం లేదు. ఐఎమ్ సారీ, నేను ఎక్కువ చెప్పేస్తున్నా అల్లు అర్జున్ గారి గురించి, చాలా తక్కువ చెప్తున్నా. మీరు అర్థం చేసుకోండి, ఎక్కువ చెప్తున్నా మీకు అనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా తక్కువ చెప్తున్నా. ఓకే సరే, ఇప్పుడు సినిమా ఫ్లాస్ ఏంటి, హైస్ ఏంటి, ఏం తక్కువ ఉన్నాయి, ఏం ఎక్కువ ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. పుష్ప అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, డార్లింగ్ ఇది స్టోరీయా సినిమానా అంత పక్కకు పెట్టు, ఇది కేవలం నీ మీద ప్రేమతో తీసిన సినిమా అన్నాడు. మనకు అక్కడే అర్థం కావాలి అక్కడ స్టోరీ ఉందా, ఏముందా లేదా అని. అంటే బేసిక్గా సినిమా లవర్స్గా మనకు స్టోరీ అనేది ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి. సో అలా సాటిస్ఫై చేసేంత స్టోరీ సినిమాలో లేదు. కానీ అల్లు అర్జున్కి సుకుమార్ పెట్టాలనుకున్న ప్రేమ, సుకుమార్ చూపించాలనుకున్న విధానం, వాళ్ళు అనుకున్న విధంగా ఎగ్జిక్యూట్ 100కి 200% చేశారు. అది మనకు కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పోర్షన్గా అనుకున్నారేమో. స్టార్టింగ్లో ఒక దగ్గర సినిమా స్టార్ట్ అవుతుంది, ఎండింగ్కి వచ్చేసరికి ఇంకో దగ్గరికి వెళ్తుంది సినిమా. అంటే డైరెక్షన్ అంతా డిఫరెంట్ అయిపోతుంది. కానీ మనల్ని ఎక్కడైనా డిసప్పాయింట్ చేస్తుందా అంటే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, హై అట్లనే ఉంటుంది. కానీ ఓవరాల్గా రే స్టోరీ ఉంటే బాగుండు, సుకుమార్ మార్క్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సుకుమార్ మార్క్ని ఎక్కడ చూపించుకున్నాడంటే, జాతర సీన్ ఉంటుంది 20 నిమిషాలు. సారీ స్పాయిలర్ అనుకోకండి. జాతరల సీను 20 నిమిషాల సీన్లో ఒక పాట ఉంటుంది, ఒక గెటప్ ఉంటుంది, ఒక ఫైట్ ఉంటుంది, హీరో హీరోయిన్తోని మళ్ళీ ఒక పాట ఉంటుంది. ఇంత పోర్షన్ ఆఫ్ ఒక సీక్వెన్స్ని ఒక్కటే టెంప్లెట్కి తీసుకొచ్చి ఒక సెట్ వేసి ఆ విజువల్ నిజంగానే మన జాతరలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అంత క్రియేటివ్ చేసిలు ఆ సెట్, విజువల్స్, ఆ లైటింగ్, ఆ కథ, ఆ గెటప్. పూనకాలు వస్తే ఇట్లా
ఇట్లా చేస్తారు చూసినావా, అట్లా అట్లా చేసిండు అల్లు అర్జున్. మరి దాన్ని చెక్కింది ఎవరు? సుకుమారే కదా, అవునా కదా. సుకుమార్ మార్క్ అక్కడ ఉంది. ఓకే, క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది, మీరు చూసి ఉంటారు, రప్ప రప్ప అని అంటాడు చూసారు కదా, ఆ ఫైట్ ఉంటుంది సామి. మీకు ఒక స్పాయిలర్ ఇస్తా, మనకు పుష్ప 1లో చేతులు కట్టేస్తే ఇలా ఇలా కొట్టుకుంటూ పోయి ఇలా మాస్క్ వేస్తే తన్నుకుంటూ పోతాడు, రైట్. రే చేతులు మాత్రమే కట్టేస్తే వాడు ఊరుకోర్రా, కాళ్ళు కూడా కట్టేయాలని చెప్పేసి కాళ్ళు చేతులు కట్టేస్తే పీకలు కొరుక్కుంటూ పీకలు చింపుకుంటూ ఫైట్ చేస్తాడు. పూనకాలే అసలు ఏం లేదు, చచ్చిపోతారా మీరు సినిమాకి వెళ్తే చచ్చిపోతారు, అలా ఉంది. అంటే నాకు చాలా ఎక్కింది, నేను అందుకే మీకు ఇంత హై ఇస్తున్నా. మేబీ మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, దిస్ ఈజ్ మై పర్స్పెక్టివ్, ఓకే. అండ్ ఇంకొకటి, స్టోరీ వైజ్గా చూస్తే సుకుమార్ గారు స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఓన్లీ అల్లు అర్జున్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. రష్మిక మందన డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. సింగిల్ షాట్స్ ఉంటే ఇట్లా సింగిల్ ఫ్రేమ్ పెట్టి కట్టు చెప్పకుండా చేసిన షార్ట్స్ కొన్ని ఉంటాయి అల్లు అర్జున్ రష్మికవి, మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ బ్లోయింగ్ షార్ట్స్. ఎందుకో ఫాదర్ ఫాజిల్ని సరిగ్గా వాడుకోలేనిపించింది, కొంచెం జోకర్గా వాడుకున్నారనే ఫీలింగ్ వచ్చింది. అండ్ కట్ చేస్తే సునీల్, తర్వాత దాక్షాయన్ అంటే అనసూయ, వీళ్ళ క్యారెక్టర్స్ అన్ని ఎందుకో వస్తుంటాయి పోతుంటాయి, ఎందుకు పోతున్నాయి అర్థం కావు. అండ్ విలనిజం పర్ఫెక్ట్గా లేదు. మనం ఇప్పుడు రాజమౌళి సినిమాలకి కంపారిజన్ చేసుకుంటే రాజమౌళి సినిమాలో హీరోని ఉచ్చబోయించే విలన్ ఉంటాడు, ఓకే. ఎప్పుడైనా కూడా మనం ఎంత తోపైనా కూడా మనల్ని తన్నేవాడు ఒకడు ఉంటాడు, మనం భయపడేవాడు మన శత్రువు ఒకడు ఉంటాడు. సో అట్లాంటి శత్రువు పర్ఫెక్ట్గా ఈ సినిమాకి లేకపోవడం అనేది కొంచెం మైనస్ అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా మాత్రం చాలా బాగుంది. మీకు ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే ఏం పట్టించుకోకండి. ఇది పుష్పగాడి రూలే కాదు, ఇది TFI రూల్, ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చేసే రూల్ అని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన కథ అట్లుంది, సుకుమార్ తీసిన విజువల్స్ అలా ఉన్నాయి, వాళ్ళు ఎంచుకున్న సినిమా అలా ఉంది. ఆ లారీల షార్ట్స్ అవ్వచ్చు, ఎర్రచందనం సంబంధించి అవ్వచ్చు. అండ్ మనకి వేర్ ఇస్ పుష్ప అనే ఒక సెగ్మెంట్ రిలీజ్ చేసేళ్ళు. ఆ సెగ్మెంటే పుష్ప 3కి అంటే పుష్ప 3 ద ర్యాంపేజ్కి ఒక ఎత్తుగడ అవ్వచ్చు, లేకపోతే ఒక కీలకమైన సీన్ అవ్వచ్చు, లేకపోతే స్టాటిక్ సీన్ అవ్వచ్చు. సో ఇట్లా పుష్ప 3, పుష్ప 2, పుష్ప 1 ఇలా కాంబినేషన్ ఆఫ్ మిక్స్డ్ 3 సినిమాస్ని మనకు చూపించారు. బేసిక్గా ఈ సినిమా మనకు ఎందుకు స్లోగా అనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్ కొంతమంది స్లో అనిపించింది, కొంతమందికి సెకండ్ హాఫ్ నచ్చలేదు. సో ఇట్లా మిక్స్డ్ ఒపీనియన్స్ పుష్ప 1కి కూడా వచ్చినాయి. బట్ ఈ సినిమాని ఫస్ట్ వెబ్ సిరీస్ లాగా ఎర్రచందనం అనే కాన్సెప్ట్ మీద ఒక వెబ్ సిరీస్ చేద్దామనే ప్లాన్ చేసుకున్నారు. సో అది కాస్త ఇప్పుడు పుష్ప 1 అయింది, నేషనల్ అయింది, పుష్ప 2 అయింది, ఇంటర్నేషనల్ అయింది, పుష్ప 3 అయింది, వరల్డ్ వైడ్ అవుతుంది. సో ఇలాంటి సినిమాని మన ముందుకు తీసుకొచ్చి ఈ రోజున మనం ఈ సినిమా గురించి ఇంత చర్చించుకోవడానికి కారణమైన సుకుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్. అట్లాంటి సినిమాని ఒప్పుకొని ఇంత కమర్షియల్ సినిమాలో అంత గ్రౌండెడ్ పోయి చీరగట్టుకొని తాండవం చూపించుకుంటా అక్కడ ఇక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్లు కొడుతున్న అల్లు అర్జున్కి హ్యాట్స్ ఆఫ్. సొంత పిల్లం కూడా చేయలేనంత ఈజ్తో చేసిన రష్మిక మందనకి హ్యాట్స్ ఆఫ్. కిసిక్కు పాట చేసిన శ్రీలీలకి హ్యాట్స్ ఆఫ్. ఎర్రచందనం దుంగళ్ళల్లో ఉన్న పోలీసుడు చేసిన ఫాద్ ఫజిల్కి హ్యాట్స్ ఆఫ్. మొత్తానికి అసలు ఈ పుష్పకే హ్యాట్స్ ఆఫ్. అలా ఉంది సినిమా. దయచేసి ప్లీజ్ గో అండ్ వాచ్. మీరు చూడకపోతే సారీ ఇఫ్ ఏమైనా మీకు లైక్ స్పాయిలర్ లాగా అనిపించినా కూడా, మీకు ఈ స్పాయిలర్స్ నేను 100 సార్లు చెప్పినా అవి మీకు ఇంకా హై ఇచ్చేటట్టే ఉంటాయి. సో వెళ్ళి చూడండి. పుష్ప నీ అవ్వ అస్సలు తగ్గేదేలే, ఇలా ఉంది సినిమా. గో అండ్ వాచ్. పుష్ప ద రూల్ బ్లాక్ బాస్టర్.